నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను బబ్లు సింగ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చేసిన. లాస్ట్ విజిట్ వచ్చేసి నాది 18th ఆగస్ట్ ఉండే, ఈరోజు 28th. యాక్చువల్గా ఇప్పుడైతే టైం నైట్ 11:50 అవుతున్నది. సో రేపటి నుంచి కౌంట్ చేసుకుంటే కేవలం 9 రోజులు ఉంది. షాలు భాయ్ నమస్తే. నమస్తే సునీల్ భాయ్, కేసే? సో ఫ్రెండ్స్, నేను రేర్ కెమెరా ద్వారా ఒక్కొక్క విగ్రహం అయితే మీకు డీటెయిల్గా చూపిస్తా. ఈ పర్టికులర్ వ్లాగ్లో ఏమేమి విగ్రహాలు ఇంకా అవైలబుల్ ఉన్నాయి అండ్ వర్క్ ఎట్లా నడుస్తుందో అదంతా అయితే మీకు షేర్ చేస్తాను. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. ఫ్రెండ్స్, చూస్తారు కదా మన బబ్లు సింగ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్లో ఆల్మోస్ట్ ఆల్ వర్క్ అయితే అయిపోయింది అనమాట. అండ్ షాలుబాయ్ సన్నీబాయ్తో అయితే నేను మాట్లాడి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తా. అక్కడ మన సన్నీబాయ్ ఉన్నాడు. సన్నీబాయ్ నమస్తే. అండ్ ఇక్కడ వచ్చేసి మన సునీల్ బాయ్ ఇంకా షాలుబాయ్ ఉన్నాడు. అండ్ ఈ పర్టికులర్ వ్లాగ్లో అయితే మీకు వర్క్ ఎట్లా నడుస్తుందో అయితే చెప్తాను. సో चलो भैया, एक एक मूर्ति देखते हैं और कौन सा मूर्ति अवेलेबल है वो भी बताइए. वो भी बताता हूँ आपको. जो अपना जो बना है मूर्ति की फिनिशिंग देखिए, जो क्लॉथ वर्क है वो भी देखिए, एक बार समझ में आएगा. ओके. सो फ्रेंड्स, ఇక్కడ చూసుకోవచ్చు మన बम बोले ब्यूटीफुल ब्लू कलर भैया अवेलेबल है. ये वाला अवेलेबल है भैया अभी. ओके. क्या हाइट में आना? ये 8 फीट हाइट में आ रहा है आपको. 8 फीट हाइट. అండ్ స్వామివారి మెడలో కూడా చూసుకోవచ్చు రుద్రాక్ష మాల, అట్లనే చేలల్లో కూడా రుద్రాక్ష మాల అవుతుంది అనమాట. అండ్ ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడ ఐస్ కూడా చూసుకోవచ్చు, ఏకదమ్ లెన్స్ టైపే ఉంది అనమాట. సో ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. సో చలో భయ్యా, और क्या क्या मूर्ति अवेलेबल है वो भी बताइए. ये वाला मूर्ति भी है. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకు సన్ఫ్లవర్, టోటల్ 5 సన్ఫ్లవర్స్ అయితే ఉన్నాయి అనమాట. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉన్నది. क्या हाइट में आना? ये आपको 13 फीट पड़ता है. सो 13 फीट हाइट विग्रह అనమాట. इसका धोती ड्रैपिंग कब होगा? ये आपको 2 दिन में हो जाएगा. इसका 2 दिन में धोती ड्रैपिंग हो गया. पीछे से कर लेते आ रहे हैं. ओके. ये अभी कास्टिंग करे थे बोल के इसका टाइम लग रहा है बस. ओके ओके. ये वाला मूर्ति भी अवेलेबल है. ఓకే. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు స్టాండింగ్ పోజ్ లో విగ్రహం అనమాట. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. స్వామివారికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి పిల్లర్ ఉంది అనమాట. సో భయ్యా నమస్తే అందరికి. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఎక్కడ నుంచి వచ్చారన్నా? లోత్కుంట. సో మన ఏరియానే, యాప్రాల్కి చాలా దగ్గర. और भैया ये वाला मूर्ति बुक हो गया है? हाँ, ये बुक हो गया है. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్ డ్రాప్ వచ్చేసి మన ఫ్లవర్ పెటల్స్ ఉన్నాయన్నమాట. ఈ విగ్రహం బుక్ అయిపోయింది. అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బప్ప, యాక్చువల్ ఇక్కడ ఏదైతే ధోతి ఉందో జస్ట్ శాంపుల్ గురించి అయితే వేసి పెట్టారు అనమాట. భయ్యా ये वाला बुक है? हाँ बुक है. इसमें आपको 2-3 मॉडल्स मिल जाएंगे. अभी अवेलेबल है. 2-3 ही है, ज्यादा नहीं है. ओके. इसमें 3 मॉडल तक मिल जाएंगे आपको. पोजेस अलग अलग रहेंगे. पीछे है मॉडल. ओके. और एक स्वस्तिक है. ఓకే. ये वाला भी अवेलेबल है अपने को. ఓకే. ఇక్కడ బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకు స్వాస్తిక్ ఉందన్నమాట స్టాండింగ్ పోజ్ లో. और क्या हाइट में आना? ये भी आपको 13 से 14 फीट के बीच में आ रहा है. ఓకే. 14 ఫీట్ విగ్రహం అవైలబుల్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు అవుట్పుట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. ఏ విగ్రహం అయితే బుక్ అయిపోయిందో దానికైతే ట్యాగ్ అయితే వేసేసారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఇది కూడా బుక్ అయిపోయింది. సూర్య ప్రభావల్. ఇక్కడ వచ్చేసి మనకు నంది ఇంకా త్రిశూలం. నెక్స్ట్ ये वाला मूर्ति अभी बना है. ये अवेलेबल है अभी. ఓకే. సో స్టాండింగ్ పోజ్ లో బ్యాలెన్సింగ్ వర్క్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు టైగర్ అండ్ ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. హైట్ అన్న? ये वाला आपको 17 फीट तक. సో 17 ఫీట్ ఒక స్పెషల్ గణపతి, బ్యూటిఫుల్. తర్వాత ఇక్కడ డాల్ఫిన్ పైన ఉన్న విగ్రహం అయితే బుక్ అయిపోయింది. కहाँ पे गया है? సో బేగం బజార్ అంటేనే స్పెషల్ గణపతులు అనమాట. మన బబ్లు సింగ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ నుంచి కూడా బేగం బజార్కి డాల్ఫిన్ గణపతి అయితే వెళ్ళింది. ये वाला अपना खुद का कॉन्सेप्ट है ना? हाँ, पूरा ये सारा खुद का कॉन्सेप्ट है अपना. ఓకే. సో డాల్ఫిన్ కలరింగ్ కూడా చూసుకోవచ్చు. బ్యూటిఫుల్ వైబ్రెంట్ షైనింగ్ కలర్ అనమాట. నెక్స్ట్, ఎట్లయితే మనకు సముద్రంలా షెల్ ఉంటుందో మన కాపీ. సో ఎగ్జాక్ట్లీ అదే శంఖం కలర్ అయితే వేసారు అనమాట. అండ్ పైన వినాయకుడు అయితే మంచి స్టాండింగ్ పొజిషన్ బుక్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇంకొక స్పెషల్ విగ్రహం, ఆల్రెడీ డాల్ఫిన్ చూసినాం, ఇప్పుడు వచ్చేసి ఫిష్ అనమాట. ఫిష్ పైన నాట్యం వేస్తున్న వినాయకుడు. ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది అనుకుంటా. కింద వచ్చేసి మనకైతే ఓషన్ కాన్సెప్ట్ ఇచ్చింది. భయ్ కहाँ पे जा रहा है मूर्ति? మీదేనా? జై బోలో గణేష్ మహారాజ్ కి. సో భయ వాళ్ళదంట ఈ వినాయకుడు. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు డిస్కషన్ నడుస్తున్నా, లోత్కుంటా అన్నారు. సో అన్న వాళ్ళైతే లోత్కుంటాకి వచ్చారు. మీ అసోసియేషన్ పేరన్నా? గబ్రు అసోసియేషన్. లోత్కుంటాలు ఎక్కడ? లక్ష్మీనగర్ కాలనీ. సూపర్ అన్న. ఈ గణేష్ అయితే జబర్దస్త్ ఉన్నాడు. మీ వినాయకుడు గల్లీలో పెడితే గల్లీకి అందం వస్తా అన్న. సూపర్ సూపర్. ఎప్పుడుంది? ఫస్ట్ రోజు ఉంది. ఓకే. సో ఫస్ట్ చాలా బిజీ డే, చాలా మంది అయితే ఆగమన్లో చేస్తున్నారు. అండ్ భయ వాళ్ళ వినాయకుడు అయితే స్పెషల్. ఐ థింక్ కంప్లీట్ మన అల్వాల్ మండల్లో వన్ ఆఫ్ ది యూనిక్ గణపతి. నెక్స్ట్, ఇక్కడ కమలం పువ్వు పైన నించున్న వినాయకుడు బుక్ అయిపోయింది. ये भी बुक हो गया है. ये वाला अवेलेबल है.
ఓకే ये वाला हम लोग खुद कस्टमाइज करके बनाए हैं। ఓకే अभी शॉर्ट टाइम में हो गया, ये रेडी हो गया है। ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది కూడా పెద్ద భారీ విగ్రహం అనమాట. స్టాండింగ్ పోజ్ లో ఇక్కడ ఒక రాయి పైన కాలు పెట్టి అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. बोलिए भैया क्या हाइट रहेगा? ये 17 से 18 फीट का है। 17 to 18 फीट. इसमें और कुछ आएंगे कंपोनेंट्स, कुछ मूर्ति एक्स्ट्रा? फिनिशिंग है, खाली आपको खाली धोती का काम बचा हुआ है। ओके सो सिंपल स्टैंडिंग पोज లో విగ్రహం. ఓకే ये वाला भैया कमल का फूल कमल का भी ये भी है. ఓకే అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మోలీ, సో మోలీ కాన్సెప్ట్ అయితే ఉందన్నమాట. బొట్టు కూడా చూసుకోవచ్చు, ఒక్కసారి జూమ్ చేస్తాను నేను, చూసుకోండి బొట్టు. అండ్ నైస్ ఆరెంజ్ కలర్ విత్ స్వాస్తిక్ బార్డర్. సో ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. క్యా హైట్ మే అన్న? ये भी 17 फीट्स का है. సో 17 ఫీట్ హైట్ మన విగ్రహం అనమాట. స్వామివారి రైట్ హ్యాండ్ లో శ్రీ అని రాసి ఉంది. और भाई ये वाला बुक हो गया है? ये सारा बुक हो गया, बट आप धोती बनाए तो देख सकते हैं आप कैसा पैटर्न है आपको. నైస్. ఈ అన్ని చిన్న విగ్రహాలు అయితే బుక్ అయిపోయినాయి. ఒకదానికైతే మనకు సూర్య ప్రభావాలు ఉంది, ఇక్కడ వచ్చేసి మనకు నంది ఉన్నది. అండ్ ఒక్కసారి అవుట్పుట్ కూడా చూసుకుందాం, వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ వచ్చేసి అగైన్ సూర్య ప్రభావాల్ విత్ येलो पंचा. सो बोलिए भाई ये मूर्ति के बारे में. ये भी ऑर्डर पे बना था. ओके ये भी बुक हो गया. ओके क्या हाइट में आना? ये आपको 13 फीट का है. 13 ఫీట్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు బ్యూటిఫుల్ బ్లూ కలర్, నా పర్సనల్ ఫేవరెట్ అనమాట. ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. సో అవుట్పుట్ కూడా చాలా బాగుందన్న. అండ్ ఇక్కడ కూడా మోలీ కాన్సెప్టే, స్మాల్ సైజ్ అవైలబుల్. సో ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. స్వామివారి లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి మనకు శంఖం పట్టుకుంటూ అట్లనే పాశం. సో మోలీ పొజిషన్ లోనే ఇక్కడ విగ్రహం అయితే మనకు వితౌట్ బ్యాక్ డ్రాప్ है. इसको चाहिए तो विद बैक ड्रॉप भी मिल जाएगा आपको. ఓకే అయితే వితౌట్ బ్యాక్ డ్రాప్ ఉంది అన్నమాట. ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టాండింగ్ గణపతి బుక్ అయిపోయింది. తర్వాత ఇక్కడ కూడా చూసుకోవచ్చు, అవుట్పుట్ అయితే చాలా బాగుంది. అది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈసారి మనకైతే నీట్ ఫినిషింగ్ వచ్చింది. అండ్ ఈసారి పెద్ద విగ్రహాలు కూడా వేసారు భయ్య వాళ్ళు. ఇక్కడ చెప్పండి అన్న. ఈ మోడల్ బి అవైలబుల్ అండి. ఓకే సో కింద చూసుకోవచ్చు పులి చర్మం అనమాట. పులి చర్మము పైన కూర్చున్న వినాయకుడు, చేలు వచ్చేసి మనకు పాశం, త్రిశూలం, అట్లనే పారస్ అంటే యాక్స్, గొడ్డలి. సో విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. సేమ్ మన మోలీ కాన్సెప్ట్లోనే బొట్టు కూడా ఉందన్నమాట. సో ప్రాబబ్లీ శివుని రూపంలో వస్తుంది. ఇక్కడ అఖిల్ చందన్ వాడి 2 సైజులో ఉన్నాయన్నమాట విగ్రహాలు. సో ఇదైతే మీడియం సైజ్. ఎంత ఉంటుందన్న హైట్? ये 13 फीट है. 13 फीट. तो ये बप्पा के बारे में बताइए ना. ये नटराज का पोज के ఓకే మోడల్ बनाए सो है. ఓకే సో ఇక్కడ వచ్చేసి మనకు నటరాజ స్వామి రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు. అండ్ क्या हाइट में అన్న? ये भी आपको 17 फीट. 17 फीट. ये अवेलेबल है? हाँ अवेलेबल है. ఓకే సో ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. కొంచెం ముందుకు వెళ్దాం. డమరుకం లాస్ట్ టైం చెప్పిండు అన్న వాళ్ళ దగ్గర స్పెషల్ డిజైన్ అనేసి. డమరుకం పైన కూర్చున్న వినాయకుడు. ఇది కూడా బ్యాలెన్సింగ్ వర్క్. ఎందుకంటే ఒక్కసారి నేను రేర్ వ్యూ చూపిస్తాను. బ్యాక్ సైడ్ వ్యూ ఆఫ్ డమరుకం. ఇక్కడ వచ్చేసి మనకు డమరు అండ్ పొజిషన్ చూసుకోవచ్చు. డమరుకి లెఫ్ట్ సైడ్లో ఒక కార్నర్లో అయితే కూర్చొని ఉన్నాడు, చూసుకోవచ్చు. ఒరిజినల్ థ్రెడ్స్ వస్తాయి. ఓకే సో దీంట్లో వచ్చేసి మనకు ఒరిజినల్ థ్రెడ్స్ అయితే వస్తాయంట. ఓన్లీ ఇప్పుడు షేడింగ్ వర్క్ అయితే చేశారు. డమరు పైన కూర్చున్న స్పెషల్ గణపతి కావాలంటే మన బబ్లూ సింగ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్లో ఉంది. సో ఒక విధంగా చెప్పాలంటే ఇది డోల్, యాక్చువల్గా డోల్ పైన కూర్చున్న వినాయకుడు. నైస్. और ये वाला भैया బుక్ हो गया. ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. సేమ్ పులి చర్మం, చేలు వచ్చేసి మనకు త్రిశూలం పట్టుకోండు. అన్న ఇది చెప్పాలన్న, జబర్దస్త్ ఉన్నది. स्वस्तिक में है. दो शेर के ऊपर सवारी के टाइप में है. ఓకే ఇక్కడ వచ్చేసి మనకు టైగర్ పైన సవారీ చేస్తున్నట్టు వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు. బిగ్ సైజ్ అండ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకు స్వాస్తిక్. ఏ బుక్ हो गया ना? हाँ ये अवेलेबल है. ఓకే సో ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉందంట. స్వాస్తిక్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న వినాయకుడు కావాలంటే మీరు భయ వాళ్ళ దగ్గర రావచ్చు. ఇంకొక టైగర్ బిగ్ సైజ్ ఇక్కడ కూడా వన్స్ అగైన్ స్టాండింగ్ పోజ్ లో బ్యాలెన్సింగ్ వర్క్ అనమాట. సో చాలా పెద్ద టైగర్ ఉన్నది. అండ్ వినాయకున్ డ్రాపింగ్ వర్క్ అయితే ఆసమ్ ఉంది. कहां से है ड्रैपिंग आर्टिस्ट? ये बॉम्बे के पूरे पैटर्न जो भी करवाए पूरे बॉम्बे आर्टिस्ट साहब है पूरे जितने भी है ना ड्रिपिंग का काम करे सो मुंबई के प्रोफेशनल्स काम करे. ఓకే ये वाला అవైలబుల్ है ना? हाँ ఓకే బ్యూటిఫుల్ అన్న. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నాగం పాము పైన నించోని నాట్యం వేస్తున్నాడు కృష్ణుని రూపంలో. అండ్ పాము కూడా చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్ అనమాట. అట్లనే కలరింగ్ కూడా చాలా బాగుంది. సో కృష్ణుని రూపంలో. సో ఫ్రెండ్స్ మామూలు మీ అందరికీ కాళియానాగ్ స్టోరీ అయితే తెలుసు. సో ప్రాబబ్లీ ఇది కాళియానాగే ఉండొచ్చు. చాలా పాయిజనస్ స్నేక్ అనమాట. సో ఆ నాగం పాము పైన నించోని అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. పాము తోక కూడా పట్టుకున్నాడు. क्या अभी है इसका भी काम. ये भी 18 फीट जा रहा है. इसका भी काम बचा है. अभी शेडिंग अभी बहुत है. अभी ये तो हाफ काम हुआ है. ओके इसका काम के बाद इसके बाद अच्छा दिखेगा आपको. नाइस. ये अवेलेबल है ना? जी जी. ओके ये वाला रथ चला सो मूर्ति ये हॉर्स का जो है सो ये बुक हो गया है. ఓకే సో హార్స్ సవారీ చేస్తున్న వినాయకుడు అయితే బుక్ అయిపోయింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఈ లైన్లో కూడా విగ్రహాలు చూసుకొని పక్క లైన్కి అయితే వెళ్దాం అనమాట. ఈ అన్ని విగ్రహాలు కూడా బుక్ అయిపోయినాయి. ఒకసారి లాస్ట్ నుంచి చూసుకుందాం ఫ్రెండ్స్. ఓకే
సో ఈ విగ్రహం అయితే అవైలబుల్ అని చూసుకోవచ్చు. చించుపోక్లి చింతామణి కాన్సెప్ట్ అయితే ఇక్కడ విగ్రహం అయితే మనకు అవైలబుల్ ఉంది. అంటే ఈ హ్యాండ్ పొజిషన్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. और ये वाला भैया ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉందన్నమాట. యా సో క్వాలిటీ అయితే చాలా బాగుంది అనమాట. థిక్ క్వాలిటీ పంచ చూసుకోవచ్చు, వెరీ థిక్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఓం ఉన్నది బార్డర్ పైన. ఈ విగ్రహం కూడా మనకైతే అవైలబుల్ ఉంది. అండ్ బార్డర్లో ఓంతో పాటు మనకు పూసలు కూడా వచ్చినాయి. సో చూసుకోవచ్చు, ఇది బ్యూటిఫుల్ అనమాట. ఈ ధోతి డ్రాపింగ్ వర్క్ మొత్తం ముంబై నుంచి వచ్చారు, బ్యాండ్రా నుంచి. బ్యూటిఫుల్. ఈ విగ్రహం అన్న ఓకే, ఇది కూడా చింతామణి కాన్సెప్ట్లో విగ్రహం అయితే అవైలబుల్ ఉందంట. क्या हाइट में रहेगा ना? 15-16 फीट का है 15 to 16 ఫీట్. అండ్ ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది చూసుకోవచ్చు. ఈ అన్నిటికైతే డ్రాపింగ్ వర్క్ నడుస్తుంది ఇప్పుడు, ధోతి డ్రాపింగ్ వర్క్. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఈ లైన్ में क्या अवेलेबल है అన్న? ఓకే, సన్ఫ్లవర్ కాన్సెప్ట్లో ఇక్కడైతే అవైలబుల్ ఉంది విగ్రహం. और ये वाला అన్న? ये वाला अवेलेबल है. ये विदाउट बैकड्रॉप लगा इसे हम. ఓకే, ఈ విగ్రహం వచ్చేసి వితౌట్ బ్యాక్ డ్రాప్ ఇది అవైలబుల్ ఉన్నది చూసుకోవచ్చు. ఇది కూడా బిగ్ సైజ్. హ్యాండ్ పొజిషన్ కొంచెం డిఫరెంట్గా ఉన్నది. किसी को चाहिए विदाउट बैकड्रॉप, हाइट कम चाहिए तो वो एक एडवांटेज के लिए हम लोग रखे कस्टमर के हिसाब से. अगर किसी को बैकड्रॉप नहीं चाहिए तो वो ले सकते हैं. विद बैकड्रॉप चाहिए तो बैकड्रॉप के साथ है. ఓకే, సో అన్న చెప్పేది ఏంటంటే వితౌట్ బ్యాక్ డ్రాప్ కావాలన్నా కానీ ఇస్తుంటాను, విత్ బ్యాక్ డ్రాప్ కావాలన్నా ఇస్తుంటున్నాను. చూసుకోవచ్చు ఇక్కడ అగైన్ పెటల్స్ విత్ సన్ఫ్లవర్. ఇది బుక్ అయిపోయింది, ఇది కూడా బుక్ అయిపోయింది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఇది అవైలబుల్ ఉంది. అండ్ వన్ ఆఫ్ ది స్పెషల్ మోడల్. వావ్, నైస్. సో వన్స్ అగైన్ మై ఫేవరెట్ కలర్ ధోతి. దీంట్లో వచ్చేసి మనకు శ్రీ ఉంది చూసుకోవచ్చు విత్ పూసలు. దీంట్లో స్పెషాలిటీ వచ్చేసి స్వామివారి బ్యాక్ డ్రాప్లో శేషనాగ్ మల్టిపుల్ పాములు ఉన్నాయి. సుమారు ఒకసారి అయితే మనమే కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 and 5 టోటల్ 11 పాములు ఉన్నాయి అనమాట. చాలా బ్యూటిఫుల్ డిజైన్. ये क्या हाइट में रहेगा అన్న? ये आपको 17 फीट आ रहा है. సో 17 ఫీట్ హైట్ మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు అయితే అవైలబుల్ ఉంది. ఇంకొక బిగ్ సైజ్ చెప్పాలన్నా? ये वाला भी बुक है. इसमें सिमिलर आपको यहाँ 2-3 मॉडल मिल जाएगा. వావ్, చూసుకోవచ్చు చాలా పెద్ద ఫేస్. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బప్పా ఆఫ్ బబ్లు సింగ్ ఆర్ట్స్ అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడన్న ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉందంట. ఈ చేలో ఏమొస్తుందన్న? तलवार. ఇక్కడ వచ్చేసి మనకు తల్వార్ డౌన్ సైడ్. సో తల్వార్ అనేది కిందికి గ్రౌండ్ సైజ్కి అయితే పెడతారనమాట. ఇది అవైలబుల్ ఉంది చూసుకోవచ్చు. బ్యూటిఫుల్ డిజైన్. అండ్ తొండం కూడా మంచి పొడుగ్గుందనమాట. ఇది చెప్పండి అన్న బిగ్ సైజ్. ये वाला अवेलेबल है. ఓకే, ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉంది, చాలా పెద్ద సైజు. క్యారెట్ में रहेगा ना? ये 16 से 17 फीट का है. 16 to 17 फीट. ये मूर्ति में बैकड्रॉप अगर चाहिए किसी को तो उसको एडिशनल आप करवा के दे सकते हैं हम लोग. ఓకే, अगर नहीं चाहिए विदाउट बैकड्रॉप हो तो विदाउट बैकड्रॉप तो अवेलेबल है. ఓకే. సో సైజ్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. స్వామివారిది ఏదైతే మెయిన్ పెద్ద ఫింగర్ ఉంటుందో కాల్కి, దాని సైజ్ అంటే నా హస్తం, నా చేయి సైజులో ఉందన్నమాట. సో మీరు చూసుకోవచ్చు ఎంత పెద్ద సైజు. అండ్ బొజ్జ కూడా పెద్దగా ఉన్నది. అండ్ ఏ వాలా నా బుక్ హో గయా హై. ఓకే, నైస్. సో స్వామివారికి అయితే మన బాలాజీ బొట్టు. ये वाला अवेलेबल है. ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉందంట. ఆరెంజ్ ధోతి అండ్ బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు నంది ఇంకా త్రిశూలం. సో ఊపర్ క్యాగా. సో పైన వచ్చేసి మనకు శంకరుడు. సార్ లాస్ట్ టైం నేను తీసినాను, సో సడన్ గా కన్ఫ్యూజ్ అయిపోయాను నేను. నైస్. అండ్ ఇంకొక పెద్ద విగ్రహం ఇదైతే అవైలబుల్ ఉంది. ఇప్పుడైతే ఇంకొక లైన్కి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు కచ్వా పైన నుంచున్న వినాయకుడు. ఇది బుక్ అయిపోయిందా అన్న? ఓకే. అండ్ కేత్వాడీలో చాలా ఫేమస్ ఉండే లాస్ట్ బిఫోర్ ఇయర్ మూషక్ మహారాజ్ పైన అయితే నుంచొని మనకైతే యాక్షన్ పొజిషన్లో ఉంది. ఇది కూడా బుక్ అయిపోయింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఈ లైన్లో కూడా స్పెషల్ విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. స్పేస్ అనేది లిమిటెడ్గా ఉన్నది. వైడ్ యాంగిల్లో మనకు నాయిస్ వస్తుంది అనేసి కొంచెం నేను 1xలోనే తీస్తున్నాను. ఇద్దరు బోలి అన్న ఏ వాళ్ళ మూర్తి అవైలబుల్ హై? यहाँ पे 2 मूर्ति अवेलेबल है. ఓకే, ఇది పెద్ద సైజ్. అంటే ఎవరికన్నా పెద్ద విగ్రహాలు మీ మండపంలో కావాలంటే మీరు బబ్లు సింగ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి అయితే రావచ్చు. ఇంకొక బిగ్ సైజ్ చూసుకోవచ్చు. తొండం కూడా ఎంత పెద్ద ఉంది చూడండి ఒక్కసారి, చాలా పెద్దగా ఉన్నది. ఇది కూడా అవైలబుల్ ఉంది. సో సుమారు ఒక 20 ఫీట్ వెళ్తుంది అన్న హైట్. అవునన్నా. నైస్. ఓకే. తర్వాత ఇంకొక స్పెషల్ విగ్రహం. ఇది చాలా నచ్చింది నాకు యాక్చువల్గా. ఇది ఇంకా బుక్ కాలేదా అన్న? అయిపోయింది. కస్టమైజ్ ఇది. ఓకే. సో ఇక్కడ చూసుకోవచ్చు రావణ్ యూత్ అంట. అండ్ స్వామివారి జటా కూడా చూసుకోవచ్చు, చాలా రియలిస్టిక్ అనిపిస్తున్నది చూసుకోవచ్చు ఇక్కడ. సో శివుని రూపంలో అయితే మనకు వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ రాక్షసుల ఫేస్ ఇక్కడ కలరింగ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. సో చెప్పాలన్న ఈ విగ్రహం అన్న? ఇది అవైలబుల్ ఉందండి. ఓకే, ఇది కూడా ఒక పెద్ద భారీ విగ్రహం అనమాట. ఈ బప్ప కూడా అవైలబుల్ ఉన్నాడు. అఖిల్ చందన్ వాడి లాస్ట్ టైం అయితే మనం చూసినాం. ఐ థింక్ అది యాజ్ పర్ ఆర్డర్ అనుకుంటా. ఒక్కసారి కలరింగ్ చూసుకుందాం ఎట్లున్నదో. సో ఇక్కడ వచ్చేసి మనకు గద్ద పైన నటరాజ్ రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు. और ये वाला ना लायन का
लाइन का बुक हो गया है। వావ్ బ్యూటిఫుల్ డిజైన్ అన్న, చాలా బాగుందన్న. ఒక రియల్ ఫర్ టైప్ అయితే ఉందన్నమాట. లయన్కి వస్తుంది కదా మన బబ్బర్ షేర్. ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. బ్యూటిఫుల్. ఓకే, ఇక్కడ డమరు పైన నాట్యం వేస్తున్న వినాయకుడు అవైలబుల్ ఉంది. హ్యాండ్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు. క్యా హైట్ रहेगा అన్న? 17 फीट है ना वो। సో 17 ఫీట్ హైట్ ఒక స్పెషల్ విగ్రహం ఇస్ అవైలబుల్. ఒక్కసారి ఇక్కడ నుంచి వ్యూ చూసుకుందాం. మన బబ్బర్ షేర్ చూసుకోవచ్చు. నైస్. అండ్ స్వామివారి బొట్టు కూడా చాలా బాగుంది. और ये वाला भैया ये टाइगर का ये लायन है टाइगर है? టైగర్ సో భయ్య వాళ్ళ దగ్గర లయన్స్ కంటే ఎక్కువ టైగర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకొక వ్యూ అనమాట, డమరు పైన నాట్యం వేస్తున్న వినాయకుడు. ఇదైతే అవైలబుల్ ఉంది. యా, కొంచెం ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం గ్యాప్ లేదు ఇక్కడ, దానివల్ల కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది. సునీల్ భాయ్ ఏ లైన్ మే బోలియే? ये वाला भी शंखम का है। ఓకే हो गया। ఓకే, సో శంఖం పైన నుంచిన వినాయకుడు బుక్ అయిపోయిందంట. అండ్ ఏ వాళ్ళ అన్న? ये वाला भी बुक हो गया है। ఓకే, మల్లార్ చాలా స్పెషల్ అనమాట. ఇక్కడ గుర్రం సవారీ చేస్తున్నాడు. और ये वाला अपना राम जी के रूप में, राम जी के रूप में ये वाला भी बुक हो गया है इसमें। ఓకే, ఇది కూడా ఒక స్పెషల్. మన బజరంగ్ బలి పైన వచ్చేసి మనకు శ్రీరాముడు కంప్లీట్ 6 ప్యాక్. ఒక విధంగా చెప్పాలంటే 8 ప్యాక్ కూడా చేస్తారు ఈ మధ్యలో భయ్య వాళ్ళు. అండ్ క్రొకడైల్ కాన్సెప్ట్లో చెప్పాలన్నా ఇది भी बुक అయిపోయిందండి. వావ్ నైస్. కస్టమైజ్ ఇది. సో క్రొకడైల్ కలరింగ్ కూడా చూసుకోవచ్చు. మంచి మెటాలిక్ గ్రీన్ కలర్ అయితే ఇచ్చారనమాట. వెరీ బ్యూటిఫుల్ గ్రేడియంట్, చాలా బాగున్నది. ఇది కూడా కంప్లీట్ యాక్షన్ పొజిషన్. లాస్ట్ టైం అయితే నేను దీంట్లో తలబెట్టి కూడా ఒక ఫోటో దిగినుండే, అట్లనే వీడియో కూడా తీపిచ్చినుండే. నైస్. ఇక్కడనా ఇది? ये हॉर्स वाला भी बुक हो गया है। ఓకే నైస్. मैक्सिमम जो कस्टमाइज के सारे पहले बुक हो गए, अभी Okay. जो बनाए थोड़े से अवेलेबल है। ఓకే, और इधर भैया ये वाला? ये वाला भी बुक हो गया। ఓకే నైస్. చూసారు కదా మన బబ్లు సింగ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్లో చాలా బ్యూటిఫుల్ విగ్రహాలు ఉన్నాయన్నమాట. స్పెషల్ కలరింగ్, స్పెషల్ ధోతి అండ్ స్పెషల్ ఐస్ వర్క్ కూడా. అండ్ అఖిల్ చందన్ వాడి అయితే చూపించిన, మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి కూడా వ్యూ చూసుకోవచ్చు. నేను శివుడు అన్నాను కదా, సో శివునికి కూడా నైస్ మెటాలిక్ కలర్ అయితే ఇప్పించేసాను అనమాట. సో ఈ వ్లాగ్ క్లోజ్ చేసే ముందు ఒకసారి నేను సనీబాయ్, షాలుబాయ్ ఇంకా మన సునీల్ బాయ్తో కూడా మాట్లాడతాను. చూసారు కదా మన బబ్లు సింగ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్లో చాలా బ్యూటిఫుల్ విగ్రహాలు ఉన్నాయి. కొన్ని స్పెషల్ విగ్రహాలు కూడా ఉన్నాయి. అట్లనే ధోతి డ్రాపింగ్ వర్క్ ఇంకా ఐస్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో క్యా బోల్నా చాతే సునీల్ భాయ్? अभी कस्टमर्स के लिए तो हम लोग के पास अवेलेबल 35 मूर्ति है। ओके 35 मूर्ति मिल जाएगा। हाँ, अभी जो बताया अवेलेबल में आपको 8 फुट में भी है, 13 फुट में भी है, 14 में, 16 में, 18 में। ओके, राइट फ्रॉम 8 फीट टू 18 फीट। जी ओके, सालों में 4-4, 5-5 के हिसाब से भी पकड़ोगे तो 35 मूर्ति है अपने पास अभी। ओके, नियरली 35। हाँ, ओके, कस्टमर्स को चाहिए तो आके देख सकते हैं अभी। अच्छे मूर्तियाँ हैं अवेलेबल, ओके, ले सकते हैं आप। ठीक है भैया. सो काम तो बहुत अच्छा है ना. और शालू भाई आप क्या बोलना चाहते हैं? చెప్తాను, కొన్ని అవైలబుల్ ఉన్నాయి. 35 విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. డ్రేపింగ్ వర్క్ అంతా స్టార్ట్ అయిపోయింది. సో ఫైనల్ ఫినిష్ అయితే రెడీ ఉంది మన దగ్గర. ఇంతకుముందు అంతా రాలో చూసారు మీరు. ఇప్పుడు ఫుల్ కంప్లీట్ గణపతి రెడీ ఉంది. రండి, వచ్చి చూడండి ఎలా వర్క్ అయింది ఏందండి. మీరానా మీరు చెప్పండి. హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్. నమస్తే. నమస్తే. సో మనకున్న బ్యాలెన్స్ విగ్రహాలు ఇప్పుడు చెప్పినట్టు బ్యాలెన్స్ విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి మన దగ్గర. బ్యూటిఫుల్ అవుట్పుట్ వచ్చింది, మీరు అన్ని క్లియర్గా వీడియోలో చూడొచ్చు. సో ఎంత తొందర అయితే అంత తొందరగా వస్తే ఇంకా మీకు మంచి ఆప్షన్స్ ఉంటాయి. వచ్చి కలెక్షన్స్ అన్ని చూసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అవుట్పుట్ అయితే చాలా బాగుంది. కేవలం 9 days ఉంది ఫెస్టివల్కి. ఈ రోజు 29th August. యాక్చువల్గా మేము 28th స్టార్ట్ చేసినాం వీడియో, 11:50 అండ్ ఇప్పుడు 29th. సో టైం వచ్చేసి సుమారు 12:15 అవుతున్నది. సో మనం అందరం బై వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, ఎందుకంటే మీకు యాక్సెస్ కూడా చాలా ఈజీ. పార్కింగ్ స్పేస్ చూసుకోండి, వెరీ హ్యూజ్ పార్కింగ్. మీరు ఒకవేళ వెహికల్స్ తెచ్చడానికి ఇబ్బంది అయితే ఏం కాదు. రేపే పండుగలే కనిపిస్తుంది. చాలా మంది బప్పాలు కూడా వచ్చారు. అందరూ ఒకసారి చెప్పాలి, గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్పా మోరియా, మంగళ మూర్తి మోరియా. థ్యాంక్ యూ గైస్.